రష్యా ప్రభుత్వ నిర్మాణ సూత్రం మరియు దానికి అనుగుణంగా గుర్తింపు యొక్క ప్రత్యేకత ఏమిటి? గుర్తింపు అంటే మనందరినీ ఏది కలిపి ఉంచుతుంది? రష్యా చరిత్రను చూడండి. మొదటి రూస్ మన దగ్గర లాదోజ్ రూస్ అంటే ఏమిటి? అది చాలా చిన్నదిగా ఉంది. అవును, చాలా చిన్నదిగా ఉంది. రాజధాని లాదుగా పక్కనే కారెలా కోట ఉంది. జనాభాలో సగానికి మించి కారెళ్ళు ఫిన్నోగ్రులు. అంటే లాదోజ్ రూస్ లో ప్రధాన జనాభా స్లావులు కూడా కాదు. ఎందుకంటే కొన్నిసార్లు రూస్ మరియు స్లావులు ఒకటే అని అంటారు. కాదు, ఇవి వేర్వేరు సూత్రాలు. అవునా? అంటే లాదోజ్ రూస్ ఏర్పడింది. లాదోజ్ రూస్ కొన్ని ప్రభుత్వ నిర్మాణ సూత్రాలను అభివృద్ధి చేసింది. ఈ సూత్రాలు నోవ్గోరోడ్ రూస్కు, తర్వాత కీవ్ రూస్కు వ్యాపించాయి. తర్వాత కొంతకాలం మసకబారిన తర్వాత ఇవి మళ్లీ మాస్కో సామ్రాజ్య రూపంలో పునరుద్భవించాయి. అది రష్యా సామ్రాజ్యం మరియు సోవియట్ యూనియన్ స్థాయికి విస్తరించింది. అంటే కలినింగ్రాడ్ నుండి వ్లాడివోస్టోక్ వరకు. అంటే ఆడపడిన సూత్రాలు అవి పొరుగు దేశాలైన ఉస్మాన్ సామ్రాజ్యం, లంగడి తిమూర్ సామ్రాజ్యం, జర్మన్ సామ్రాజ్యాలు, కాల్ ది గ్రేట్, పోలాండ్ లిథువేనియన్ సామ్రాజ్యం మొదలైన వాటి సూత్రాల కంటే మెరుగ్గా నిలిచాయి. సూత్రాలు మెరుగ్గా ఉన్నాయి అంటే ప్రభుత్వ నిర్మాణ మోడల్ ఫలితాల పరంగా మరింత సమర్థవంతంగా నిరూపితమైంది. ఫలితం భూభాగం. అంటే ఇక్కడ ప్రధానమైనది జాతి కాదు, అసలు విషయం మోడల్. అదే ఫిన్నోగ్రులు, వాళ్ళు హంగేరియన్లకు జాతి పరంగా బంధువులే కదా. అదే సంగతి. కానీ హంగేరియన్లు అక్కడ, వీళ్ళు ఇక్కడ. చూడండి, ఇది ప్రభుత్వ నిర్మాణ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. రష్యన్ ప్రభుత్వ నిర్మాణ సూత్రం మొదటి నుంచే బహుజాతి, బహుళ మతాలదిగా ఉంటుంది. రష్యా ఒకే సమయంలో దేశం మరియు నాగరికత. నాగరికత అంటే ఏమిటి? ప్రత్యేకత. వాటిని నిర్మించే సూత్రాల్లోనే తేడా ఉంటుంది. ఇది రక్షణాత్మక, పరిరక్షణ ప్రభుత్వత్వ సూత్రం. దీనర్థం ఏమిటి? ఈ భూభాగంలో ఇంగ్లాండ్ లేదా జర్మనీ లేదా చైనా లాంటి దేశాలతో పోలిస్తే ఇది మధ్యలో ఉండటంతో ఎప్పుడు ఒత్తిడి ఎదురైంది. దాని నుండి భాగాలు వేరు చేయాలని ప్రయత్నించారు. ఇది తార్కికమే. జాతుల మధ్య పోటీ కదా. అందువల్ల పడమటి నుంచి, తూర్పు నుంచి మరి ఉత్తరం తప్పితే అన్నమాట కదా. ఎప్పటికప్పుడు దాడులు జరిగేవి. ప్రజలను బంధించడానికో, భూభాగాన్ని ఆక్రమించడానికో, ఇంకో రకమైన దాడులకు. ఇక్కడ నివసించిన ప్రజలు బతికిపోవాలంటే ప్రత్యేకమైన ప్రభుత్వ నిర్మాణాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఈ సూత్రం ఏమిటంటే, మేము వేర్వేరు వాళ్ళం, మేము వేర్వేరు భాషల్లో మాట్లాడతాం, మాకు వేర్వేరు మతాలు ఉన్నాయి, కానీ మమ్మల్ని ఏకం చేసే విషయం ఏమిటంటే మనం కలిసి జీవించాలనుకుంటున్నాం. మేము కేవలం బతకాలని కోరుకుంటున్నాం. బతకాలంటే మనం కలిసే ఉండాలి. అంటే ఇది అవసరమా? బతికిపోవాలంటే ఇది అవసరం. దానికి మనం మన తేడాలను పక్కన పెట్టి ఒకే ప్రభుత్వంగా ఏకమవుతాం. ఈ ప్రభుత్వ వ్యవస్థ తదుపరి దశలో మన బతికేలా చేసే ప్రభుత్వ యంత్రాంగాన్ని సృష్టిస్తుంది. ఈ సైన్యం, పోలీస్, ప్రభుత్వ రక్షణ ఇంకా ఇతర వ్యవస్థలు. సైన్యానికి ఒకే భాష అవసరం. కరెక్ట్ కదా? అవును. అప్పుడు రెండవ దశలో భాష రూపంలో గుర్తింపు వస్తుంది. అంటే మొదటి దశ రక్షణ, పరిరక్షణకు సంబంధించినది. మనమంతా ఒకే బంకర్లో ఉండాలనుకుంటున్నాం. రెండవ దశలో మనం ఒకే భాష మాట్లాడే ప్రభుత్వ యంత్రాంగాన్ని సృష్టించాం. ఆ భాష రష్యన్ అయింది. అందుకే రష్యన్ భాష అనేది ఏదో ఒక గోత్రం లేదా ఒకే జాతికి చెందిన భాష కాదు. ఇది ప్రభుత్వ నిర్మాణంలో ఏర్పడిన భాష. అంటే ఇది ప్రభుత్వ నిర్మాణానికి సంబంధించిన మిశ్రమ భాష. ఇది రెండవ గుర్తింపు. ఈ గుర్తింపు రష్యన్లా అనే భావనకు చారిత్రకంగా కూడా వర్తిస్తుంది. ఇది 1897 జనగణనలో చాలా స్పష్టంగా రాసి ఉంది. ఏదైనా ప్రేక్షకుడు దాన్ని చూసి 1897లో జీవించిన వారు తమ సంతకంతో జనగణనలో పాల్గొన్నప్పుడు రష్యన్ అనే భావన ఎలా భిన్నంగా ఉందో చూడవచ్చు. అక్కడ 120 మిలియన్ల మంది ఉన్నారు. రష్యన్ అనేది పుట్టినప్పటి నుంచి రష్యన్ భాష మాట్లాడేవాడు. అంతే. ఇది ఒక్కటే ప్రమాణం. అవును, అతను ఆ సమయంలో ఆర్థోడాక్స్ విశ్వాసానికి చెందినవాడే ఉండవచ్చు, కానీ అవసరం లేదు. అంటే జనగణనలో ఇవి వేర్వేరు భావనలు.
విశ్వాసం భాష అనే భావనలు ఉన్నాయి. రష్యన్ అనే పదం భాషకు సంబంధించిన విశేషణంగా ఉంది. ఆర్థిక పరిస్థితులు, ఇతర అంశాలు ఉన్నాయి. ఆ జనగణనలో 16 అంశాలు ఉన్నాయి. ఇదే ఆ గుర్తింపు మెకానిజం. ఇది మొదట్లోనే రూపొందించబడింది. దానికి అనుగుణంగా మొత్తం ప్రభుత్వ నిర్మాణం రూపొందించబడింది. ఈ మెకానిజం నేను ప్రత్యేకంగా చెప్పాలంటే ఇతర వాటితో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. దీనిలో బలమైనదేమిటి, బలహీనమైనదేమిటి? దాని బలం ఏమిటంటే ఇది చాలా వేగంగా విస్తరించడానికి అవకాశం ఇస్తుంది. భూభాగ పరంగా కూడా. ఎందుకంటే ఏ భూభాగమైనా ఈ ప్రభుత్వ మెకానిజానికి సులభంగా అనుకూలించగలదు. ఇది ఏర్పడినప్పుడు జనాభా పరంగా కూడా అలాగే. అంటే అనుగుణంగా జనాభా వేగంగా పెరగవచ్చు. ఎందుకంటే గుర్తింపు ఇలా ఉండదు. ఉదాహరణకు జర్మన్లలో ఇది హిట్లర్ కాలంలో రైక్ చట్టాల రూపంలో అమలైంది. ఇవి చట్టాలు నేను ప్రత్యేకంగా చెబుతున్నాను. ఆ సమయంలో కొత్తగా సృష్టించబడినవి కావు. అవి జర్మన్ నిర్మాణానికి సంబంధించిన గత చారిత్రక అనుభవాన్ని వివరించేవి. అక్కడ ఇలా రాసి ఉంది, జర్మన్ అనేది ఆర్యుడు. ఎవరి 7 తరాల్లోనూ జర్మన్లు ఉన్నారో అతడే. అర్థం చేసుకుంటున్నారా? ఇది రక్త సంబంధిత సూత్రం. ఇదిగో రష్యన్ సూత్రం. అంటే ఇది సంస్కృతి ఆధారంగా ఉంటుంది. భాష, సంస్కృతి భాషను ఉద్దేశిస్తున్నారు. ఇది సంస్కృతిలో ప్రాథమిక భాగం. అది కూడా న్యాయపరంగా చూస్తే పుట్టుక భాష. అంటే ఒక పిల్లవాడు అమ్మ అనే పదాన్ని రష్యన్ భాషలో చెప్పాడంటే రష్యన్ ప్రభుత్వ నిర్మాణ సూత్రాల ప్రకారం అతను రష్యన్ గా పరిగణించబడతాడు. సోవియట్ యూనియన్ అనేది అత్యంత మానవీయమైన ప్రభుత్వ నిర్మాణ సూత్రానికి వారసుడు, పోటీతో కూడిన పోరాటంతో. ఎందుకంటే అది రక్షణాత్మక ప్రభుత్వ వ్యవస్థ. అంటే రష్యా మరియు సోవియట్ యూనియన్, ముఖ్యంగా రష్యన్ సామ్రాజ్యం, తమ రాజకీయాలను ఇతర ప్రాంతాలను వలస దోపిడీ కోసం ఆక్రమించకుండా నిర్మించాయి. అంటే రష్యన్ సామ్రాజ్యంలో పెద్ద పెద్ద ప్రాంతాలు చేరినప్పుడు అవి వలస ప్రాంతాలుగా కాకుండా బలమైన ప్రభుత్వానికి, గట్టి పోటీకి భద్రత కోసం విస్తరణగా పరిగణించేవారు. అక్కడ ఉదాహరణకు జార్జియా, ఆర్మేనియా. అవి ఎందుకు వచ్చాయి? అవును, ఎందుకంటే ఉస్మాన్ సామ్రాజ్యం ప్రభుత్వ నిర్మాణానికి వేరే సూత్రాలు కలిగి ఉండేది. రష్యన్ సామ్రాజ్య సూత్రాలు జీవించడానికి, అభివృద్ధి చెందడానికి, దేశపు ఎలైట్లో చేరడానికి అనుమతించేవి. ఉదాహరణకు బాగ్రతియన్ లాంటి వారు జనరల్ గా కూడా అవ్వచ్చు కదా. అంటే అభివృద్ధి వేరే దిశగా జరిగింది. అంటే ఆర్మేనియా లేదా జార్జియాలో అంతర్గత అభివృద్ధి కాదు, కానీ విస్తరణ దిశగా ఆ మొత్తం సామ్రాజ్యంలో ఎలైట్ గా ఉండటం. అదిగో జార్జియా రాగానే రష్యన్ సామ్రాజ్యంలో ఉన్న రాజుల సంఖ్య 3వ వంతు పెరిగింది. ఒక జోక్ ఉంది, అక్కడ ప్రతి 3వ వాడు రాజే అంటారు. అయినా కూడా వారిని గుర్తించారు. రాజు స్థానం రష్యా మొత్తానికి సంబంధించినది, జార్జియంది కాదు. కానీ ఇదే నిర్మాణ సూత్రం, ఇదే ఒక విధానం.